రేపు నగరానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో పబ్లిక్ మీటింగ్లో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. రేపు నరేంద్ర మోదీ హైదరాబాద్ కి రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఉదయం ఇక్కడ 9 గంటల నుంచి 2:30 ప్రాంతం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉందని చెప్పేసి మనకు అధికారులు తెలపడం జరిగింది. సికింద్రాబాద్ వైపు ఎవరైతే రానున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయంగా ఇంకొక మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఆ రోడ్ల వైపు ఏదైతే ఉందో సికింద్రాబాద్ నుంచి ఇక్కడంతా రసూల్పూర్ కానివ్వండి, ప్యారడైజ్ కానివ్వండి, ప్యారెడ్ గ్రౌండ్స్ కానివ్వండి, ఈ లొకేషన్స్ అన్నింటిలో కూడా ట్రాఫిక్ ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైనా ఊర్లోకి వెళ్ళాలన్నా, ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా, సికింద్రాబాద్ స్టేషన్కి రావాలనుకునేవారు మెట్రోల వైపు వెళ్తే మాత్రం బాగుంటుంది అని చెప్పి అధికారులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంక ఇక్కడ శరవేగంగా పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రేపు మోడీ స్టేషన్ నుంచి ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్కి వచ్చి ఇక్కడ చాలా వరకు కొన్ని భూమి పూజలు చేయనున్నారు. మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేయబోతున్నారని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్. ఇదంతా కాగా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి పనులకి ఏమాత్రం ఆటంకం కలగకుండా అంత మంచిగా జరగాలని చెప్పి కూడా నరేంద్ర మోడీ కూడా ప్రత్యేక పూజలు చేసుకొని ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా బండి సంజయ్ అరెస్టుతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అని బండి సంజయ్ ఇక్కడికి వస్తారా లేదా అని చెప్పి కూడా చాలా గందరగోళం అయితే నెలకొంది. మొన్న కూడా ఇక్కడికి పరేడ్ గ్రౌండ్స్ కి వచ్చి బండి సంజయ్ గారు ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ స్వయంగా ఆయనే చూసుకున్నారు, సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని కూడా ఆయన అన్ని చెక్ చేసుకొని చెప్పారు. అండ్ రేపు కనుక నరేంద్ర మోడీ రాబోతున్న ఈ సిచ్యువేషన్ లో ఎలాంటి అనుచిత కార్యాలు జరగకుండా ఉండాలని చెప్పి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ బార్కెట్స్ కూడా వేసి రోడ్డును కూడా క్లోజ్ చేస్తున్నారు. మరి రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు నరేంద్ర మోడీ స్టేషన్ నుంచి పరేడ్ గ్రౌండ్స్కి వచ్చి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ విధంగా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు రాకుండా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. ఆ తదనంతరం 3 గంటల తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి రేపు జరగనున్న ఈ అభివృద్ధి పనులకు ఏ ఆటంకం కలగకుండా అటు గవర్నమెంట్ కానీ ఇంకేది కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా, అంటే బండి సంజయ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఈ కార్యక్రమానికి ఆయన చేరుతారో లేదో అని చెప్పి చాలా వరకు కూడా కార్యకర్తలు కొంతవరకు టెన్షన్ మొన్నటి వరకు ఉండడం చూసాము. ఇప్పుడు ఆయన బెయిల్ తీసుకొని బయటికి రావడం వల్ల కూడా అందరిలోనూ సంతృప్తి నెలకొంది. రేపు బండి సంజయ్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యి దీన్ని అన్నిట్లోనూ శుభప్రదం చేయాలని చెప్పి కూడా అందరూ కోరుకుంటున్నారు. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. కెమెరామ్యాన్ నరసింహారావుతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.